నమస్తే, హోటర్ ఫ్యామిలీలోకి మీకు స్వాగతం. ఈరోజు మనం హోటా పార్ట్నర్ యాప్లో ఆన్బోర్డింగ్ ప్రక్రియను తెలుసుకుందాము. రండి, ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్లే స్టోర్ యాప్కి వెళ్ళి హోటా పార్ట్నర్ యాప్ను డౌన్లోడ్ చేయండి. హోటర్ యొక్క తొలి స్క్రీన్లో మీకు మొబైల్ నెంబర్ నమోదు చేసే ఎంపిక కనిపిస్తుంది. ఓనర్ యొక్క మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న లాగిన్ పై క్లిక్ చేయండి. ముఖ్య సమాచారం: ఇక్కడ ఓనర్ మొబైల్ నెంబర్తో ఎవరైతే లాగిన్ అవుతారో వారే వెహికల్ యొక్క ఓనర్ డీటెయిల్స్లో ఓనర్ పేరు, తదుపరి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేటప్పుడు ఈ క్రింది సూచనలు ఫాలో అవ్వండి. మొదటిగా, ఓనర్ యొక్క గవర్నమెంట్ ఐడి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్. 2, ఓనర్ యొక్క పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్. ఓనర్ యొక్క క్లియర్ సెల్ఫీ. ఒకటి దృష్టిలో ఉంచుకోండి, మీ గవర్నమెంట్ ఐడీస్ అప్లోడ్ చేసేటప్పుడు మీ పేరు అండ్ మీ అడ్రస్ అనేది క్లియర్గా కనిపించాలి. మరియు మీ సెల్ఫీ తీసుకునే టైంలో మీరు మాస్క్ అనేది ధరించకూడదు. ఫోటో అనేది క్లియర్గా రావాలి. ఇప్పుడు వెహికల్ డీటెయిల్స్లో వెహికల్ ఆర్సీ అనేది అప్లోడ్ చేయాలి, ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. వెహికల్ యొక్క వెహికల్ నెంబర్, చేసిస్ నెంబర్ అండ్ ఓనర్ నేమ్ అనేది క్లియర్గా కనిపించాలి. ఒకవేళ మీది పేపర్ ఆర్సీ అయినట్లయితే కనుక క్రింది చూపిస్తున్న విధంగా అప్లోడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర డిజిటల్ ఆర్సీ ఉన్నట్లయితే డిజి లాకర్ నుంచి అప్లోడ్ చేయండి. ఆర్సీ అనేది మీ దగ్గర ఆర్సీ కార్డ్ లెక్క ఉంటే కనుక రోడ్ ట్యాక్స్ అనేది ఫ్రంట్ సైడ్ అప్లోడ్ చేయాలి. వెహికల్ ఇన్సూరెన్స్ అనేది బ్యాక్ సైడ్ అప్లోడ్ చేయాలి. గుర్తుంచుకోండి, ఓనర్ నేమ్, చేసిస్ నెంబర్, వెహికల్ మేక్ అండ్ మోడల్ అనేది క్లియర్గా కనిపించాలి. ఇప్పుడు డ్రైవర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. డ్రైవర్ యొక్క పేరు, వారి యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. డ్రైవింగ్